నమస్తే వ్యూవర్స్. మీకు అందరూ తెలుసు హైడ్రా కమిషనర్ రంగరాజ్ గారిని సస్పెండ్ చేయడం మీరందరూ తెలుసు. అయితే ఎందుకు సస్పెండ్ చేసింది అనేది ఈ రాజకీయ నాయకులకి తెలుసు. రంగనాథ్ సార్ హైడ్రాస్ పేరు చెప్తే అక్రమార్కుల గుండెల్లో గడగడలాడిని మనం అందరం చూసినాం. ఎన్నో కోట్ల ఆస్తులు ఆయన కాపాడడం జరిగింది. ఈ ఆస్తులు మొత్తం మన ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ. ఈ ఆస్తులు మొత్తం కాపాడినందుకు సస్పెండ్ చేసిరా, ఇది ఎన్నో మంది బిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. మీరు చూసి ఉంటారు, రంగనాథ్ సార్ ఆయన పాలనకు తెగించి ఎక్కడ లవ్వకుండా చెరువులే కానీ, కుంటలే కానీ, రోడ్లే కానీ, పార్కు స్థలాలే కానీ ఎంతోమంది అక్రమాలకి చెడ ఇడిపించేసి మన తెలంగాణ గవర్నమెంట్కు ఎంతో ఆస్తి సంపాదించి పెట్టడం జరిగింది. మీరందరూ చూసారు, మనమందరం చూసినాము. ఇది సస్పెండ్ చేయడానికి ఇది ఎంత వరకు న్యాయము అని ఎంతోమంది పబ్లిక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రంగనాథ్ సార్ ఉన్నాడంటే ఆయన ఎంతోమంది పండగ చేసుకున్నారు, ఎంతోమంది ఆనందపడ్డారు. ఎందుకంటే మా భూములు మాకు వచ్చినాయి, మా జాగాలు మాకు వచ్చినాయి అని మనం చూసాము. ఇప్పుడు రంగనాథ్ సార్ సస్పెండ్ అయినందుకు ఎంతోమంది చాలామంది బాధపడుతున్నారు. ఎందుచేత అంటే ఆయన చేసిన పనులు మన కళ్ళ ముందు ఉన్నాయి, మనం చూసాము, మీరందరూ చూశారు. ఇలాంటి ఆఫీసర్ మళ్ళీ ఇంకా రాడు. ఒకటి డిపార్ట్మెంట్కి వస్తే మనం సజ్జన సార్ చూసినాం, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అలాగనే ఒక ఉన్నతమైన అధికారి, నిజాయితీ గల అధికారి మనం చూస్తున్నాము. కాబట్టి రంగనాథ్ సార్కి ఆఫ్సార్ చెప్తున్నాము, ఇలాంటి అధికారి ఉండాలని చెప్పి అందరినీ వ్యక్తిగతంగా చూస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారికి చెప్పడం ఏంటంటే మళ్ళా ఒకసారి ఆలోచన చేసి రంగనాథ్ సార్ని ఖచ్చితంగా మళ్ళీ విధులకు తీసుకోవాలని ఎంతోమంది ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా ఛానల్ తరఫున కూడా అలాగే కోరుకుంటున్నాము. ఇలాంటి ఆఫీసర్ ఖచ్చితంగా ఉంటే భవిష్యత్ తరాలకు ఎక్కడ కబ్జా అంటే ఉనుకుబడేలాగా సార్ పనిచేశాడు. కాబట్టి ఏడ కబ్జా చేసినా ఎక్కడ చేసినా కూడా సార్ హైడ్రా వచ్చిందంటే ప్రతి ఒక్కరు సందులో దాపుకొని ఉన్న పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఇలాంటి అధికారం ఖచ్చితంగా ఉండాలని మన తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. సీఎం గారు ఒకసారి ఆలోచన చేయాలి. డివిజన్ ప్రేక్షకుల వల్ల మీరు ఎక్కడన్నా రోడ్డు కబ్జా అయినా కానీ, పార్క్ కబ్జా అయినా కానీ, కుంటలు కానీ, చెరువులు కానీ, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ కబ్జాలైనా కూడా మా D9 టీవీ ఛానల్కి దృష్టికి తీసుకురండి. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మా యొక్క నెంబర్ 7013721855. మీరు ఖచ్చితంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమన్నా మాకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా పని జరిగేటట్టు చూస్తూనే ఉండండి D9 ఛానల్.